హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బాలారం విలేజ్లో ఉన్నాం. శ్రీ శ్రీ బంగారమ్మ తల్లి జాతర చూడడానికి వచ్చాం. మనం ఈరోజు జాతర అయితే ఇక్కడ ఎలా చేస్తున్నారో చూద్దాం. మనం 2026 సంవత్సరం మనం బాలారం విలేజ్ ఎక్కడ ఉందంటే కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. బాలారం కించలి గ్రామం మధ్యన జరుగుతున్న శ్రీ శ్రీ బంగారమ్మ తల్లి జాతర చూద్దాం. బోనాలమ్మ తల్లి అమ్మవారు కూడా అంటారు. అంటే అమ్మవారికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రజలు బోనాలు సమర్పిస్తారు అమ్మవారికి. అవి ఎలా సమర్పిస్తున్నారు, అమ్మవారికి బోనాలు ఎలా ఎత్తుకుని వెళ్తున్నారు, బోనాలు ఈ గ్రామ ప్రజలు ఎలా పండగ జాతర చేస్తున్నారో మనం జాతరలు అయితే పూర్తిగా చూసేద్దాం వీడియోలో. శ్రీ బంగారు తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి నర్సీపట్నం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి వచ్చాం. ఇక్కడ అమ్మవారు దర్శనానికి క్యూ లైన్ లో ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు స్వాగతం పలుకుతున్న బోర్డులు కూడా ఏర్పాటు చేసి చూడొచ్చు. బోనాలతో కలిసి వెళ్ళడానికి ప్రతి ఇంటి నుంచి మహిళా భక్తులు అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదటి బోనం కంటారం గ్రామంలో మున్సిమ్ గారి ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. బంగారు తల్లి అమ్మవారి పండుగను ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గిరిజన గ్రామాల భక్తులు వేలాదిగా తరలివస్తారు. 3000 నుంచి 5000 మంది వరకు బోనాల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కొయ్యూరు మండలం అనేక గ్రామాలకు ఆరాధ్య దైవంగా నిత్యం పూజింపబడుతుంది ఈ అమ్మవారు. అలాగే 2వ బోనం కూడా మున్సిపల్ గారి నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీ బంగారు తల్లి వైభవం గురించి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఈ యొక్క అమ్మవారి సన్నిధానంలో భజన కార్యక్రమం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ దేవాలయం చిన్న శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి దేవాలయం ఉండేది. అయితే నూతన ఆలయాన్ని నిర్మించడానికి తున్నించి శ్రీప్రకాశ్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీప్రకాశ్ మాస్టర్ గారు సంకల్పంతో, అలాగే తున్నించి శర్మ మాస్టర్ ఆధ్వర్యంలో నూతన దేవాలయం నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయి ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఈ చుట్టుపక్కల గిరిజన గ్రామాల భక్తులైతే వేలాదిగా తరలి వస్తున్నారు. అలాగే ఇప్పుడు చూస్తున్నాం కదా, 3వ బోనం అప్పన్న నాగేశ్వరరావు, అప్పన్న రాజబాబు గారు ఇంటి నుంచి 3వ బోనం. అలాగే అమ్మవారి కిరీటం ఈ ఇంటి నుంచి తీసుకురావడం జరుగుతుంది. అలాగే అమ్మవారి పుట్టినిల్లు అయినటువంటి కించలి గ్రామం రేఖం వంశంకి చెందినటువంటి అమ్మవారు, ఆ ఇంటి నుంచే అమ్మవారి 4వ బోనం తీసుకురావడం జరుగుతుంది. ఈ 4 బోనాలు కలుసుకొని అమ్మవారి ఊరేగింపుగా తీసుకొచ్చి 4 బోనాలు అమ్మవారి దగ్గర ఉంచడం జరుగుతుంది. అయితే అమ్మవారి గర్భగుడిలో ఉంచే ఈ 4 బోనాలు ఏ గ్రామాల నుంచి తీసుకొస్తారంటే, మొదటి బోనం కంటారం గ్రామం నుంచి, 2వ బోనం బాలారం గ్రామం నుంచి, 3వ బోనం పాత బాలారం, 4వ బోనం కించలి గ్రామం నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఈ 4 బోనాలు అమ్మవారి గర్భగుడిలో పెట్టడం జరుగుతుంది. అనంతరం మిగతా బోనాలు బోనాలమ్మకు చూపించి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. శ్రీ బంగారు తల్లి అమ్మవారి గర్భగుడి మనం చూస్తున్నాం కదా, కంటారం బాలారం పాత బాలారం కించలి గ్రామం నుంచి తీసుకొచ్చిన ఈ 4 బోనాల్ని అమ్మవారి గర్భగుడిలో పెట్టడం జరిగింది. అలాగే అమ్మవారి జయమాల దీక్ష 4 సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో ధరిస్తారు. జై బంగారు తల్లి. ఈ యొక్క అమ్మవారి కొయ్యూరు మండలం అనేక గ్రామాలకు ఆరాధ్య దైవంగా నిత్యం కొలువైపడుతుంది. ప్రతి శుక్రవారం ఈ యొక్క అమ్మవారి సన్నిధానంలో భజన కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ యొక్క అమ్మవారు 2022కి
చిన్న శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయం ఉండేది. 2022 నుంచి ఈ యొక్క అమ్మవారి నూతన ఆలయాన్ని నిర్మించడానికి తుని నుంచి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీ ప్రకాష్ మాస్టర్ గారు యొక్క సంకల్పంతో తుని నుంచి శర్మ మాస్టర్ మా గురువు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన దేవాలయం అనేది నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖు అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా బోనాలమ్మ జాతర కార్యక్రమం అనేది ప్రతి ఏటా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈ గిరిజన గ్రామాలు అయితేనేమి, అలాగే మైదాన గ్రామాల నుంచి అయితేనేమి భక్తులు అనేది వేలాదిగా సంవత్సరానికి బోనాల జాతర కనీసం దరిదాపుల్లో ఒక 3,000 నుంచి 5,000 మంది బంగారు తల్లి భక్తులు అనేది బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచే అమ్మవారి పూజ కార్యక్రమంతో మొదలుపెట్టుకొని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుంచి మొదటి బోనం కంటారం గ్రామంలో మున్సిపల్ గారింటి నుంచి ప్రారంభమవుతుంది. రెండవ బోనం పెనుగొండ నానాజీ గారు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో మొదటి వ్యక్తి ఆయన ఇంటి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం అనేది ప్రారంభమవుతుంది. అదే ఇంటి నుంచి రెండవ బోనం ప్రారంభమవుతుంది. అలాగే మూడవ బోనం అప్పన్న నాగేశ్వరరావు గారు, అప్పన్న రాజుబాబు గారి ఇంటి నుంచి మూడవ బోనం, అలాగే అమ్మవారి యొక్క కిరీటం కూడా ఆ ఇంటి నుంచే తీసుకురావడం జరుగుతుంది. అలాగే అమ్మవారి పుట్టినీళ్ళ ఇంటి నుండి కించిలి గ్రామం రేగం వంశం చెందినటువంటి అమ్మవారు ఆ ఇంటి నుంచి అమ్మవారి 4వ బోనం బయలుదేరుతుంది. ఈ 4 బోనాలు కలుసుకొని అమ్మవారు ఊరేముగా అమ్మవారిని ముందుగా ఆ 4 బోనాలు ఇక్కడ పెట్టడం జరిగింది. మొదటి బోనం కట్టారం గ్రామం నుంచి, రెండవ బోనం బాలారం గ్రామం నుంచి, అలాగే మూడవ బోనం పాత బాలారం నుంచి, 4వ బోనం కించిల్ గ్రామం నుంచి రావడం జరుగుతుంది. ఈ గ్రామాలకు చెందినటువంటి 4 బోనాలు ప్రధానంగా అమ్మవారి యొక్క గర్భగుడిలో పెట్టడం జరుగుతుంది. ఆ తదనంతరం మిగతా బోనాలు అనేవి బోనాలమ్మను దర్శించుకొని అక్కడ అమ్మవారిని సమర్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క జాతర కార్యక్రమం అనేది రంగ వైభవంగా ప్రతి ఒక్క మహిళా భక్తులతో ఈ యొక్క ఆలయ ప్రాంగణం నిండిపోయి ఉంటుంది. ఆ యొక్క శుభ సందర్భంగా మా భవానీ భక్తులు జయమాల దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జయమాల దీక్ష కూడా గత 4 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కైంకర్యాలు గురువు గారు ఆధ్వర్యం, శ్రీని గురువు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు ఇచ్చి మునుముందు ఈ యొక్క దేవాలయం అనేది ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై మా జై బంగారు బంగారు తల్లికే, బంగారు తల్లికే.